భవశంకర. ఓం నమ శివాయ. ఓం శాంతి. మూలోకములు ఏవి? పరమాత్మ శివుని నివాసధామం ఏది? ప్రతి మానవాత్మ ముక్తిని సంపూర్ణ శాంతిని కోరుకుంటుంది. కానీ ఆ ముక్తిధామములకు శాంతిధామం ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. అదేవిధంగా పరమ ప్రియుడైన శివపరమాత్మునితో కలుసుకొనవలెనని ప్రతివారు ఎదురు చూస్తారు. కానీ ఈ సర్వసృష్టికి మూలస్థానమగు శివలోకం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. ఈ నాటక రంగమునకు ఎక్కడి నుంచి వచ్చారో మరల తిరిగి అక్కడకు చేరుకొను ప్రయత్నమైనా చేయకపోవుట ఒక విచిత్రము. సాకార మనుష్యలోకము ఎదురుగా ఉన్న మనం ఉండే ఈ సాకార మనుష్యలోకము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సోదరులారా, సనాతన ధర్మం అంటే ఈ ప్రతి ఒక్క యుగమునకు 1250 సంవత్సరములు, అలాగా 4 యుగములు. ఈ 4 యుగములకు 4 12 48 4 50 200 సంవత్సరములకు ఒకసారి కల్పము జరుగును. ఈ కల్పములో సత్యయుగమునందు శ్రీమన్నారాయణమూర్తి విశ్వపరిపాలకుడు. వారు ఆ యుగమున ఎవరికి ఆపదలో అనారోగ్యము అజ్ఞానము ఎవరికి ఉండేది కాదు. రాను మనం జనన మరణ చక్రములో తిరుగుతూ కలియుగమునకు చేరుతిమి. ఈ కలియుగమున అనారోగ్యములు అజ్ఞానములు మనం బాధిస్తున్నవి. మనం జనన మరణ చక్రంలో తిరుగుతూ మనం కర్మ ఫలితం అనుభవించు కర్మ ఫలితము సతోకర్మ నుండి రజోతమో కర్మకు వచ్చి చేరితిమి. ఈ రజోతమో కర్మలో మనం చాలా బాధలు పడుతున్నాము. అనారోగ్యం పాలవుతున్నాము. ఈ అనారోగ్యం పాలయ్యి మనం దిక్కు తోసక మనం ఏం చేయాలో కూడా తెలియక మనకు బాధ కలిగినప్పుడు దేవుని ప్రార్థించినా మనం ఉదాహరణకు మనం చెప్పుకుందాం. మనం శబరిమల వెళ్తున్నాం అనుకుందాం. శబరిమల వెళ్తుంటే మార్గ మధ్యములో మనం వెళ్ళే ఆ వాహనం యాక్సిడెంట్ జరిగి చనిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? దేవుని యందు భక్తితో ప్రేమతో ఆ శబరిమల ప్రయాణం అయ్యి వెళ్తుంటే మనకి మార్గ మధ్యములో ఇలా జరగటం ఏంటి కారణం? మనం చేసిన కర్మ మనం సత్యయుగం నుండి చేసుకుంటూ వచ్చే సతోకర్మను వదిలేసి జనన మరణం చక్రంలో తిరుగుతూ మనం రజోతమో కర్మలకు వచ్చి మనం చేసిన పాపాలకు ఫలితంగా మనం ఆ కర్మ ఫలితం మనం ఆ విధంగా అనుభవిస్తున్నాం. మనం అలాగనే ఇప్పుడు మొన్ననే జరిగింది విమానం యాక్సిడెంటు. ఎంతమంది చనిపోయారు? మొన్ననే జరిగింది. గాజాలో యుద్ధం జరుగుతున్నది. ఎన్ని లక్షల మంది చనిపోయారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం అందరం కూడా మనం ఆ దేవుని యొక్క ఆ పరమాత్మ యొక్క సంతానమే. మనం పరమాత్మ యొక్క సంతానం మనం అయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ప్రతి ఒక్కరము ఒక ఇంట్లో ఒక సోదరులాగా, ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి. మనం అలా ఉండకుండా మన స్వార్థంతో మనం ప్రవర్తిస్తున్నాం. ఈ ప్రవర్తన అదే మనం చేసే కర్మ. ఆ కర్మ మానుకొని అందరూ కూడా పరిస్తాగా అందరిని కూడా సమానంగా చూసినప్పుడు మనకు ఈ కర్మలు మనకేం అంటావు. మనం మంచి మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో ఆ ఆత్మారాముడు మనకు తోడు ఉంటాడు.
తోడుండి ఆయన చిత్తం మనకు చూపిస్తాడు. మనం మంచి మార్గంలో ఉండకుండా కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషము, సోమరితనం, పగ. ఈర్ష్య, ద్వేషం, అసూయ, సోమరితనం, పగ. ఈ 10 చెడు లక్షణాలు, 10 చెడు గుణాలని శ్రీరామచంద్రుడు త్యజించేశాడు. శ్రీరామచంద్రుడు ఒక్క గుణం, ఒక్క లక్షణం కూడా ఉంచుకోకుండా సంహరించేశాడు ఆయన్ని. ఆ గుణాలని. అంటే ఏంటి? ఈ 10 లక్షణాలని ఒక 5 గుణాలని స్త్రీగా, ఒక 5 గుణాలని పురుషునిగా, అంటే 10 గుణాలను కలిపి 10 తలలుగా చూపించి రావణాసురుడిని నామకరణం చేసి ఆ రావణాసురుడిని సంహరించాడని చెప్పి, అంటే మనకు ఎటువంటి గొప్ప పవిత్రమైన వాళ్ళకైనా సరే డబ్బు దగ్గర కానీ, కాంత దగ్గర కానీ భేదం వచ్చేస్తుంది. శ్రీరామచంద్రుడు ఆ గుణాలన్నింటిని కూడా తీసేశాడు. ఏంటి? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, సోమర్తనం, పగ ఏమీ లేకుండా ఈ రామరాజ్యంలో ఎక్కడ ఎవరు అశాంతితో జీవించకుండా ఆయన పరిపాలించాడు శ్రీరామచంద్రుడు. ఈ 10 గుణాలను వాటికి రావణాసురుడు అనే నామకరణం చేసి వాటిని త్యజించాడు. కాబట్టి అందుకని ఆ శ్రీరామచంద్రుడు మనకు విశ్వమహారాజు. ఆ విశ్వమహారాజు మనల్ని పరిపాలించాడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన మందిరాలు కట్టుకొని ఆయన మందిరాల్లో ఆయన స్మరించుకుంటూ పూజించుకుంటూ ఉన్నాము. అలా ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనకు ఎప్పుడు ఆపదలు రావు, అనారోగ్యం పాలము, అజ్ఞానం మనకు దరిచేరదు. ఇదండి సోదరులారా, ఈ మార్గాన్ని మరవద్దు. మనకు దివ్య గుణాలని 16 దివ్య గుణాలు ఉన్నాయి. ఆ 16 దివ్య గుణాలు పరమాత్మ యందు సంపూర్ణ నిష్ట, ఆత్మలో దృఢత, ఆలోచనల్లో పరిపక్వత, మనసులో సంతుష్టత, బుద్ధిలో దివ్యత, సంస్కారములలో శ్రేష్టత, దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, కర్మలలో ప్రావీణ్యత, సేవలో నమ్రత, వ్యవహారములో సరళత, స్నేహములో శుద్ధత, ఆహారములో సాత్వికత, జీవితంలో సత్యత, వ్యక్తిత్వంలో రమణీయత, నిద్రలో నిశ్చింతత అను ఈ 16 దివ్య గుణములు మనం పాటించినప్పుడు మనకు అనారోగ్యము, అశాంతి, అజ్ఞానము మనకు దరిచేరవు. కాబట్టి మన ఆత్మకు 3 సూక్ష్మ గుణాలు ఉన్నాయి. అవేంటంటే 3 సూక్ష్మ గుణాలు: 1 మనస్సు, 2 బుద్ధి, 3 సంస్కారము. ఈ మనసు చేత బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధిని కంట్రోల్ చేసుకున్నప్పుడు మనం చాలా సంస్కారవంతులు అవుతాం. సోదరులారా, శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు రామరాజ్యము, శాంతిమయ వసుదైక ప్రభుత్వము ఎలా స్థాపించారో మనం ఈ కలియుగములో ఈ ప్రపంచం మొత్తం రామరాజ్యము శాంతిమయంతో ఈ వసుదైకము స్థాపింపబడుతున్నది. ఆ మార్గంలో మనందరం నడిచినప్పుడు మనం సుఖంగా ఉంటాము, సుఖదేవనం చేస్తాము. సోదరులారా, ఇదే ఈరోజు నా ప్రసంగాన్ని ఒక్క శ్రీరామచంద్రుని గానం ప్రార్థించుకుంటూ ఈ శ్లోకముతో నేను ముగిస్తున్నాను. శ్రీ శ్రీ రఘురామచంద్ర శ్రీ రఘురామచంద్ర నిన్ను చింతన చేయతరంబె నాకు నీ తారక నామ మంత్ర జపధ్యాన సుధామధు వానరే నీ
సంసార పయోనిధి దోటగలరా అసాధ్యమే మౌనులకైనగా నీ రామా 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 రణరంగ భీమా తరమా నిన్ను గొల్చి తరింప ఏ మానవుల్ ఆ ఆ ప్రభు హే రఘుకులాభరణ సీతారమణ నీవు జగద్భరణ సంధానకర్తవు గాని సామాన్య మానవుడవు కావు ప్రభు. అగణిత ధర్మ సంస్థాపనోద్ధార వీర విజయుండవు పురాణ పురుషుండవు కావున రామా రామా ఆ మహానుభావుడు ఆ దశరథ రాముడు లీలా వినోద విశేషములు కొనియాడ నెవరితరము. ఆంజనేయ ఒంటరిగా నేమిశాయిస్తున్నావయ్యా నాయన. సుగ్రీవ భంగన భీముడు ఆత్కజన బాంధవుడు జ్వల బాణతోన కోదండ కళ ప్రచండ భుజతాండ వకీర్తికి మా రామమూర్తిగా రెండవ జాటి దైవమెక లేరు 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 లేరటంసు కడగొట్టి బేరి కాడండ డండ 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 నినదో దండము నిండా మత్తవే దండమునక్కే సాటగా సదా విషదముగా విశ్వవిహీదుల రామా సోదరులారా, జై శ్రీరామ్. ఇంతటితో నా ప్రసంగము ముగించుతున్నాను. అందరికీ నా అభివాదములు.
మంగళ జన్మ మంగళదాత మంగళమయ దేవా మంగళ జన్మ మంగళదాత మంగళమయ దేవా మామక పట్టాభిరామ జయ మారుని సన్నుత రామ ఆ జయ మారుని సన్నుత రామ ఆ జయ మారుని సన్నుత రామ తవ పల్లవ పద కోదండ రామ తవ పల్లవ పద కోదండ రామ ఘనశ్యామ నిగ్రహ ఘనశ్యామ నిగ్రహ సంపూర్ణ రామ మామక పట్టాభిరామ జయ మారుని సన్నుత రామ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై వీరాంజనేయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సోదరులారా, నేను వృత్తిరీత్యా ఆటో తోలుకుంటాను, సంగీతం గానం చేస్తూ ఉంటాను. మాది ఆగిరిపల్లి మండలం, ఈదర మాది. కాబట్టి నేను చేసిన నా పేరు బెక్కం సత్యనారాయణ. కాబట్టి నేను చేసిన ప్రసంగము ఏదన్నా లోటుపాట్లుండా పెద్దలందరూ పెద్ద మనసు చేసుకొని తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను. అందరినీ సదా ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్రుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ వీరాంజనేయ స్వామి ఎల్లవేళలా కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై వీరాంజనేయ. భవ శంకర దేశిక మే